ప్రేక్షకులందరికీ న్యూస్ స్టూడియో ప్రేక్షకులందరికీ ఈరోజు మనం అతి పురాతనమైన జగన్నాథ స్వామి ఆలయంకి వచ్చామండి. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. అలాగే ఈ ఆలయ విశిష్టత, విభిన్న కార్యక్రమాలు, పూరిలో జరుగుతున్నటువంటి రథయాత్ర ఏ విధంగా జరుగుతారో ఇక్కడ విజయనగరం దాసనపేటలో కూడా అలాగే జరుగుతుంది రథయాత్ర. ఆ రథయాత్ర ఏంటో, ఆ విశిష్టత ఏంటో, ఆ ఆలయం గొప్పతనం ఏంటో, విశిష్టతని, కైంకర్యాల కోసం జరిగే కార్యక్రమాల కోసం తెలుసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదండి ప్రాచీనమైన జగన్నాథ స్వామి వారి ఆలయం. పూరి తర్వాత మరో పూరిగా ఉత్సవాలు జరుగుతాయని పేరున్న విజయనగరం దాసనపేటలో ఉన్న ఆలయం అండి. ఈ ఆలయం చాలా అతి ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయ విశిష్టతతో పాటు ఈ ఆలయంలో ఉండే విగ్రహమూర్తుల కోసం, అలాగే ఈ ఆలయం విశిష్టత, పూజాది కార్యక్రమాలు, అలాగే ఇక్కడ వెలసిన విగ్రహమూర్తులు అలాగే విభిన్నమైన రీతిలో విభిన్న శైలిలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అవేంటో మనం ఈరోజు చూసి అలాగే ప్రేక్షకులకు కూడా తెలియచేద్దాం. పూరి తర్వాత జరిగే ఉత్సవాలు పూరిలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయని చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజం అనేది మనం చూద్దాం ఈరోజు. రెండు నాతో అది కాకుండా రేపు ఉత్సవంలో కూడా చాలా విశేషంగా చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు రథయాత్ర సందర్భంగా ఒరిస్సా వాళ్ళందరి గురించి సుమారు 200-250 మందికి భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ కూడా చక్కగా చేస్తారు. ఇది చాలా పురాతన ఆలయం. సుమారు 1000 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అన్నమాట. ఈ దేవాలయంలో విజయనగరానికి కూడా మొట్టమొదటి దేవాలయం వైకాంత సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. నా పేరు రాఘదటి వెంకట రామకృష్ణ ఆచార్యులు, అర్చకుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ. స్థలపురాణం అంటే ఇక్కడ ముందు ప్రధానంగా వేణుగోపాల స్వామి వారు అనమాట. ఇక్కడ ఉంటారు వేణుగోపాల స్వామి స్థిరప్రతిష్ఠ అనుకున్నాక తర్వాత ఏంటంటే ఈ పివి రాజు గారి వాళ్ళు అక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పూర్వీలు విగ్రహాలు మారుస్తూ ఉంటారు. విగ్రహాలు మారుస్తుంటే వీళ్ళు వాళ్ళకి చెప్పడం, ఆ గజపతి రాజు అంటే ఒరిస్సా వాళ్ళే అనమాట. వీళ్ళు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వెంటనే అక్కడి నుంచి ఆ టైంలో వాహనాలు లేకపోతే భుజాల మీద వేసుకొని అక్కడైతే విగ్రహాలు తీసుకొని వచ్చారు. ఆ స్వామివారి ఇక్కడికి సుమారు 1000 సంవత్సరాల నుంచి జగన్నాథ స్వామి కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. అందువల్ల ఈ విజయనగరంలో కూడా ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఇది చాలా విశేషమైనది. రథం మీదే సుమారు 40-50 మంది వరకు ఒకేసారి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం విశేషంగా తయారు చేశారు భక్తులందరూ సహాయం. నేను కార్పెంటర్ అమ్మాయి జగన్నాథ రథం తాలూ రిపేర్ చేసేలా కార్పెంటర్ 20 సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటే ఇప్పుడు ఐరన్ రథం వచ్చేసింది. ఆ తర్వాత తండ్రి సేవ చేసుకుని అలాగే దగ్గర కనిపెట్టుకొని ఏదైనా సరే మంగళవాడు చెయ్యాలి. వాడు ఉన్నాళ్ళ దాకా దొరకటం లేదు. మరి భగవంతుని నెల తీసుకెళ్తాము. నేనే బాధ్యతగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ బట్టని చోట్ల భగవంతుడే జగన్నాథం తండ్రి అయ్యి ఆ తండ్రి బంధువులు గురువు గారు జాగ్రత్తగా దాసి ఆయిల్ కేజీ ఆయిల్ కొని ఇది నానబెట్టి ఇలాగ రకంగా నమ్మలు చుట్టి గుడెట్టి సరే టైట్గాను పూజేసి రేపు ఆ తండ్రికి దీపారాధన కాగడ తయారు చేసి తండ్రిని సుభద్రమ్మని బలరాముని జగన్నాథం లాస్ట్ వీళ్ళు కూడా రేపు 11 గంటలకి తండ్రి సిద్ధంగా ప్రయాణంగా అందరినీ కూర్చోడానికి సిద్ధంగా ఉపయోగించి ఒక 1 కిలోమీటర్ దూరాన్ని రథం మీద తీసుకెళ్ళాలి. అది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం పదరాధం వచ్చింది కాబట్టి ఈ మరి ఇంతకుముందు కరోనా వచ్చిన కారించి చిన్న రథాలతో ఇంకొక నేను మేన తీసుకెళ్ళకంటే మా ఇంట్లో చిన్న రథాలు ఉన్నాయి. ఆ రథాలతో నా తండ్రిని ముగ్గురు బలరాముని, సుభద్రమ్మని, జగన్నాథం తండ్రిని ఈ రథాలు 3 రథాలు కూడా ఒకే వరుస తీసుకెళ్ళి అక్కడ తండ్రి యాత్ర జరిపించారు. ఈ సంవత్సరం భగవంతుడు తండ్రి కొత్త రథం తెచ్చుకున్నాడు. లక్ష్మీ తల్లికి ఒక చిన్న రథం తీసుకున్నాడు. ఆ తల్లికి 5వ రోజు నాడు మేము అనుసమని పిల్లలకి వెళ్తాం. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తాయి. నేను ఆ చీరలు వస్తే మంచి చెమ్మమ్మని చెప్పి ఆ చీరలు తీసుకోవడం నాకు ఆ అవకాశం నా తండ్రి అడిగించింది. ఇప్పుడు దాసనపేట కృష్ణ స్వామి అయ్యప్పది 30 సంవత్సరాలు, తండ్రి 20 సంవత్సరాలు.
ఓకే. మరి తప్పదు నాకు ఇది, ఎందుకంటే నాకు ఎందుకు అనేసి ఒగ్గేస్తే రేపు నా తండ్రి మరి ఎవరు కూడా దగ్గరికి వచ్చి బాధ్యతగా తీసుకుంటాం. మీకు ఆ దేవుడు ఇచ్చిన వారు అనుకోండి. అలాగా కొంతమంది మీలాంటి మహాతల్లులందరూ అభిమానమైన వారు అంటారు, నువ్వు సరాబు కదా, నువ్వు మంగళోడు పెట్టి, నువ్వు సాకలోడు పెట్టి, నువ్వు ఎందుకు చేస్తావని అడుగుతాను. ఏంటంటారు? నేను చేయడం అంటే మరి ఎవరు బాధ్యత తీసుకోవడం లేదండి. ఇప్పుడు అవన్నీ మొదటిగా ప్రవేశిస్తుండగానే ద్వారపాలకులతో కూడిన గోపురం, అలాగే గరుడ స్తంభం, అలాగే గరుత్మంతుని మూర్తిని కూడా మనం చూడొచ్చండి, దర్శించవచ్చు. స్వామివారి జగన్నాథ స్వామి దేవుడు ఎందుకు ఉంచుతారు? మిగతా దేవుళ్ళని సమానం, ఇది వీళ్ళు వేరేది కాదమ్మా. ఈ జగన్నాథ స్వామి కూడా విష్ణుమూర్తి అవతారం, ఆయన కృష్ణ అవతారం. అందుకే ఆయన నలుగు రంగులో కృష్ణ అవతారం, నలుగు రంగులో ఆయన ఉంటారన్నమాట. ఈ కృష్ణ అవతారంలో ఉన్నప్పుడు ఈయన ఏంటంటే ఈ అవతార రహస్యాన్ని తెలియజేయడం కోసం ఈ దశావతారాలన్నీ ఉన్నాయి కదా, అవి ఎందుకు రాక్షస సంహారం కోసం ఉన్నాయి దశావతారాలండి. కలువ వెంకట నాయక అని వెంకటేశ్వర స్వామి 11వ అవతారంగా చెప్పుకుంటే 12వ అవతారంగా జగన్నాథ స్వామి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన భక్తజన ప్రియుడు, భక్తుల కోసమే ఆయన ఈ రూపంలో ఇక్కడ ఇలాగా ఆవిర్భవించి ఉన్నాడు అనమాట. ఇది దారు రూపంలో వచ్చేస్తుంటే ఆ ఇంద్రజుమ్న మహారాజు కల్లో కనబడి ఆ స్వామివారు ఇలా దారు రూపంలో ఉన్నాను నేను, నాకు ఆకార రూపంలో వచ్చి నాకు భక్తజనులందరికీ కూడా అందుబాటులో కలిగించు అని చెప్పి ఆయన కోరితే దాని ప్రకారం ఆయన వచ్చినటువంటి దారుల్ని అంటే తెల్లవారు రాత్రి వచ్చిన కాలం తెల్లవారు చూసేసరికి సముద్రం ఎన్నో ఉన్నాయన్నమాట. ఉండేసరికి దీనికి సరైన ఆకార రూపం ఇవ్వాలి ఎలాగా అని చెప్పేసి ఎంతోమంది శిల్పులతో చెప్పడం మాట్లాడడం జరుగుతుంది. మంత్రి రూపంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తలగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ చెప్పి చేస్తారు. అయితే ఎవరు కూడా మేము మా వల్ల కాదు, మేము చేయలేము ఈ దారి రూపంలో ఉన్నామని చెప్తే బ్రహ్మదేవుడి ఒక శిల్పి రూపంలో ముసలివాడి రూపంలో వస్తాడు. స్వామి నేను అవతారం చేస్తాను, కానీ దానికి ఒక కండిషన్. ఆయన ఏంటంటే నేను లోపలికి వెళ్ళి చేస్తాను, చేసినప్పుడు మీరెవరు కూడా అది తలుపులు తీయవద్దు, నాకు ఆహార విషయంలో అడుగుతారు. ఆహార విషయం కూడా ఏం అక్కర్లేదట. కొన్ని నెలలు అయిపోతుంది, కొన్ని నెలలు అయిపోయేసరికి అక్కడి నుంచి లోపల నుంచి ఎటువంటి శబ్దం కానీ ఏమీ రాదు. పాపం ఈ ముసలైన ఏమీ తినకుండా కూర్చున్నాడు, లోపల ఏమైపోయాడో ఏమిటో కంగారుగా ఇంద్రజుమ్న మహారాజు వెళ్ళి తలుపులు తీసేస్తారు. తలుపులు తీసేసరికి అంతవరకు చెక్కబడి ఉంటుంది అనమాట. ఆ దారి రూపంలో ఉంది ఆ కృష్ణుడు, దారి రూపంలో ఈ విధంగా ఆయన వెలిశాడు. మరి ఎక్కడా మీకు దశావతారాల్లో కానీ ఎక్కడా కూడా మీకు అందరూ శిలారూపం ఉంటుంది, సాలగ్రామ శిలారూపం, ఇవి మాత్రమే దారి రూపంలో ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఇంకొకటి వేరే విషయం, ఇందాక అనుకున్నట్టుగా 2 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి జగన్నాథ అవతారంలో. ఏంటంటే ఒకటి విశ్వోత్సవ, పక్షోత్సవ, వారోత్సవం అని కూడా సీతారాముల వారికి జరుగుతాయి. సంవత్సరోత్సవం మాత్రం జగన్నాథ స్వామి వారికి జరుగుతుంది. ఇది భక్తజనుడు కాబట్టి ఈయన ఆ ఇంద్రజుమ్న మహారాజుకి ఇచ్చిన దీని ప్రకారం 10 రోజుల పాటు ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టేసి ఆయన అక్కడ ఇంద్రజుమ్న మందిరంకి వెళ్ళడం జరుగుతుంది. ఈ బలభద్ర స్వామి అంటే ఈయన ఆదిశేషు అవతారం. ఈయన ప్రతిసారి కూడా ఆ విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథుడితో ఆ స్వామివారు ఎప్పుడూ ఉంటారు. బలభద్ర స్వామి ఆదిశేషు అవతారం. ఈ ఆదిశేషు అవతారం అంటే ఆ విష్ణుమూర్తి అవతారంతో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారితో అనునిత్యం ఉంటారన్నమాట. ఏ విధంగా అంటే మొదటి యుగంలో ఏంటంటే స్వామివారు శేషపాన్పుగా నెక్స్ట్ రామావతారంలో అయితే లక్ష్మణ స్వామిగా ఉంటారు. అలాగే కృష్ణ అవతారంలో బలరాముడిగా, జగన్నాథ అవతారంలో బలభద్రుడిగా, వెంకటేశ్వర అవతారంలో గోవిందబాయ్. ఆయన ప్రతి అవతారంలో కూడా ఆయనతో పాటు ఉంటారన్నమాట. ఈవిడ భూదేవి అవతారం, సుభద్రాదేవి అన్న ఆవిడ భూదేవి అవతారం. అక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆ ద్వాపర యుగంలో సుభద్రాదేవి కృష్ణుడికి చెల్లెలుగా ఉంటుంది అన్నమాట ద్వాపర యుగంలో. అయితే ఆయన మామూలుగా నీకు ఎలాంటి భర్త కావాలంటే ఆవిడ పొరపాటున అన్నయ్య నాకు నీలాంటి భర్త కావాలి అంట. చాలా తప్పు కోరేమమ్మా, నీ కోరిక ఇప్పుడు కాదు, పలానా కలియుగంలో జగన్నాథ అవతారంలో నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా జగన్నాథ అవతారంలో సుభద్రాదేవి భూదేవి అవతారంగా ఇక్కడ ఆవిర్భవించింది. ఆ సుదర్శన చక్రం చివరిలో ఉన్నది. హోమాలు, యాగాలు,
ప్రత్యేకత సంతరించుకున్నావు కదండి. అలాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు హోమగుండం, స్వామివారి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమాలన్నీ ఇక్కడ తయారు చేయాలి కోసం కొంచెం ప్రాచుర్యత కోసం కొంచెం దశావతారాల్లో కూర్మావతారం ఎంతో ప్రాచుర్యంగా చాలా ఉంది. విశిష్టమైనది. అలాంటి విశిష్టత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన విశిష్టమైన తాబేలు మనం ఇక్కడ దర్శించవచ్చు. కూర్మాలు మామూలు మన వాడుక భాషలో తాబేళ్ళు, అలాంటి తాబేళ్ళను కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. చాలా ముచ్చటగా ఉన్నాయి.